పోలింగ్ సమీపిస్తున్న ఈ నేపథ్యంలో మల్కాజ్గిరిలో నువ్వా నేనా అని రసవత్తరంగా సాగుతుంది రాజకీయం. పార్టీలు పోటాపోటీ ప్రచారాలతో ఇప్పటికే ఆర్ఎల్ఆర్ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. ఓవైపు ఇన్ని రోజులు సమీక్షా సమావేశాలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆర్ఎల్ఆర్ రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ ఏదైతే నిన్న కంప్లీట్ అయిన తర్వాత మొత్తానికి మాత్రం ఒకేసారి గేర్ మార్చి ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. మల్కాజ్గిరి ఎలా ఉంటుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది, ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాగిడి లక్ష్మారెడ్డి ఆర్ఎల్ఆర్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది అనేది తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాగిడి లక్ష్మారెడ్డి గారు నమస్తే అండి. ఆర్ఎల్ఆర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది? సడన్ గా గేర్ మార్చారు, నిన్నటి వైపుకు ఒకలా ఉంది, ఈ రోజు నుండి ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి మీరు ఎలా ఉంది? ప్రచారం చాలా బాగుంది మిత్రమా, ఎందుకంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మీకు తెలుసు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మరి మల్కాజ్గిరిలో 7 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు కూడా ప్రచారం పోతుంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుండే, మరి బీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తామని చెప్పి ప్రజలందరూ 4 నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీ తోటి ఆ ప్రభుత్వంతో విసిగి చెందినారు. మరి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, మంచి స్పందన ఉంది. అంటే మొత్తానికి ఆర్ఎల్ఆర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ బస్తీ మే సవాల్ లాగా మల్కాజ్గిరి చౌరస్తా దగ్గర ఈటల రాజేందర్ అని సవాల్ విసిరిన సందర్భం కొంత వైరల్ గా మారింది. మొత్తానికి ఈటల రాజేందర్ ఖచ్చితంగా నేను ఇక్కడ మల్కాజ్గిరి ప్రజానికం నాకే పట్టం కట్టబోతున్నారు అనే వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు మీరు? చూడండి, ఆయన గురించి అందరికి తెలుసు, మల్కాజ్గిరి ప్రజలకైతే తెలుసు. ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ లో ఆయన రాజకీయం చేసిండు. ఆయన ఈ రోజు వచ్చేసి మల్కాజ్గిరిలో నేను పక్కా గెలుస్తాను, నేను మల్కాజ్గిరిలో గెలిచిపోతున్నా అని చెప్పడము అది ఎంతవరకు కరెక్టో ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇంతకు ముందే మోసపోయినరు. ప్రజలు కొడంగల్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఇలానే అనుకొని మోసపోయినరు. కాబట్టి ప్రజలకు తెలుసు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మల్కాజ్గిరి ప్రజలు మరి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడిపోతే గెలిపిస్తే మరి ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చింది లేదు, ఏ కాన్ఫరెన్స్ ని పట్టించుకునేది లేదు, ఎవరిని పట్టించుకునేది లేదు, ఏ ప్రోగ్రామ్ చేసింది ఎవరిని పలకరించింది లేదు. అదే విధంగా ప్రజలు డిసైడ్ అయిపోయారు. గత 5 సంవత్సరాలు జరిగిన పరిస్థితిని అంతా కూడా వాళ్ళు నెమరేసుకున్నారు, చూసుకున్నారు. ఎప్పుడే కానీ స్థానికంగా ప్రజలల్లో ఉండే వాళ్ళకి, స్థానికంగా ప్రజాక్షేత్రంలో ఉండే వాళ్ళకి, స్థానికంగా సేవలో ప్రజా సేవలో ఉండే వాళ్ళకే పట్టం కడతారు. లక్ష్మారెడ్డి గారు మీ మీద కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి కూడా సొంత ప్రాంతం ఇక్కడ కాదు, తను కూడా ఒక వరంగల్ కు చెందిన వ్యక్తే, ఇక్కడ చాలా రోజుల క్రితం వచ్చారు మాలాగానే అని మీ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాను. వినండి, నేను పుట్టింది వరంగల్ జిల్లాలో, నేను 10 ఏళ్ల వయసు నుంచి ఇక్కడున్నా. పుట్టింది ఎప్పుడైనా, పెరిగింది ఎప్పుడైనా, ఎవరు ఏ సవాలు విసిరినా, ఎవరి గురించి మాట్లాడే ముందు, ఎవరైనా నా గురించి మాట్లాడే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడు ఎంపీ అవుతా అని చెప్పి నేను ప్రజాక్షేత్రంలో లేను. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను గత 35 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉన్నా. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్నా. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి రాజకీయంలో ఉన్నా. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తున్నా. వాళ్ళు 25 రోజుల ముందు వచ్చి ప్రజలలో ఉన్నా, నేను సేవ చేస్తున్నా, ఆయన బయటవాడు, ఈయన ఇంటివాడు అంటే ఎవరికి కూడా సహించరు. ఇక్కడ నువ్వు 25 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నావా, ప్రజలకు సేవ చేశావా, ప్రజలు గమనించరా? పుట్టడం వేరు, నువ్వెక్కడ పుట్టావు నేనెక్కడ పుట్టావు అనేది కాదు, నువ్వు ఎప్పటి నుంచి ప్రజాసేవలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్. మరి రాజేందర్ గారు ఎక్కడో పుట్టి ఏదో చేసి రాజకీయం ఎక్కడో చేసి కూడా ఇక్కడికి వస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. కానీ నేను ప్రజల్ని 25 ఏళ్ళ నుంచి పట్టించుకుంటే నన్ను ఆశీర్వదించారా? మాట్లాడే ముందు తమిళతో మాట్లాడాలి ఎవరే గాని. లక్ష్మారెడ్డి గారు, ఫైనల్ గా మీరు స్థానిక నేతగానే ఉన్నారు, చాలా రోజుల నుంచి ఇక్కడ అక్కడ అవగాహన ఉన్న వ్యక్తిగా ఉన్నారు. మీరు ఎలాంటి సమస్యల్ని గుర్తించారు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో? మీరు ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎలాంటి కార్యాచరణతో వెళ్తారు, ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? మీరు గమనించిన సమస్యలేంది, మీరు గుర్తించిన సమస్యలేంది?
మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఉప్పల్ కారిడార్ అనేది గత 7 సంవత్సరాల నుంచి నడక నడుస్తుంది. ఇది కేంద్రానికి సంబంధించిన సమస్య. మరి కేంద్రం నుంచి నిధులు వస్తలేవు. మరి వరంగల్ నుంచి వెళ్ళి నారపల్లి వరకు ఎంత టైం పడుతుందో నారపల్లి నుంచి వెళ్ళి ఉప్పల్ రానికి అంత టైం పడుతుంది. అదే కాకుండా ఎందరో మంది యాక్సిడెంట్లు అయిపోయి పడిపోయి చనిపోతున్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు. మరి పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగనే మీ అందరికి తెలుసు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మరి కేంద్రానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. మరి ఆ ల్యాండ్లలో చిక్కులు ఏంటంటే మీ కరీంనగర్ పోయే హైవేలో కూడా ఆ పెద్ద రోడ్ లో కూడా మరి ట్రాఫిక్ సమస్యతోటి అక్కడ మిలిటరీ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీ కాకముందు చెప్పారు. మరి ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి, నేను ఈ సమస్యల గురించి ప్రశ్నిస్తా పార్లమెంట్ లో, మీ పనులను చేస్తాను. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆడ ట్రాఫిక్ సమస్య చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ప్రజలు రోజు లక్షల మంది అక్కడ జర్నీ చేస్తారు. అక్కడ ఎప్పుడు కూడా మరి ఆ సమస్యను పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఇంకో విషయానికి వస్తే మరి సెంట్రల్ స్కూల్స్ విషయంలో కూడా మరి ఇక్కడ సెంట్రల్ స్కూల్స్ కావాల్సి వస్తుంది. ఇంకో విషయానికి వస్తే మెడికల్ కాలేజ్ అనేది మరి దేశంలో ఇప్పటి వరకు 167 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మరి మన దగ్గర తెలంగాణలో ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. మరి ఇంకో విషయానికి వస్తే ఎంఎంటీఎస్ విషయంలో కూడా ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇదే కాకుండా మరి ఏదైతే మెట్రోకి సంబంధించిన ఎక్స్పాన్షన్ విషయంలో కూడా ఉంటది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో చుట్టూ కూడా 10 గేట్లతోటి మరి గేట్ల వలమైపోయి ఉన్నది మల్కాజ్గిరి టౌన్ అనేది. మరి ఆ టౌన్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున కూడా గ్రేటర్ హైదరాబాద్ లో దురాదృష్టకరం ఏంటంటే మరి ట్రైన్ వస్తుందంటే అర్ధ గంట 45 నిమిషాలు మరి ట్రాఫిక్ అంతా ప్యాక్ అయిపోతుంది. అదంతా క్లియర్ కావాలంటే మళ్ళా గంట అవుతుంది. మరి అలాంటి ఫ్లైఓవర్సే కానీ అలాంటి ఆ డెవలప్మెంట్ విషయాలు గేట్లకు సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు కానీ ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. RRR విషయంలో కూడా మరి RRR శాంక్షన్ అయింది. వాళ్ళకి ఏంటంటే మరి సర్వీస్ రోడ్స్ విషయమే కానివ్వండి, ఎంఎంటీఎస్ ఆడికి కూడా మరి ఎక్స్పాన్షన్ విషయంలో కానీ ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు కూడా మరి పార్లమెంట్ లో మాట్లాడడానికి కానీ ప్రశ్నించడానికే గాని నేను తప్పకుండా ఆర్ఎల్ఆర్ గారు ఒక్కటి ప్రధానంగా వాళ్ళు ప్రచారంలో లేవనెత్తుతున్న అంశం ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి, లేదంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ రావాలి. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోయింది, బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ఏమొస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? చూడండి, ప్రాంతీయ పార్టీల వాళ్ళే ఎవరైతే ప్రాంతీయ పార్టీ ఉంటుందో లోకల్ గవర్నమెంట్ లేకున్నా గవర్నమెంట్ ఎందుకు లేదు ఏదని ప్రజలకు తెలుసు. ప్రశ్నించే వాళ్ళు ఏదే గాని ఇంతకు ముందు 2 కూడా నేషనల్ పార్టీలు ఏం పనిచేసినాయి? హైదరాబాద్ కి ఏమన్నా ఏదన్నా బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చిందా? లేదా ప్రజా సమస్యలు పట్టించుకుందా? ఏం డెవలప్మెంట్ చేశారు? మరి ఆపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం కొట్లాడి ఏం తీసుకొచ్చారు నిధులు ఇక్కడికి? మరి రూలింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏం నిధులు తీసుకొచ్చారు, ఏం డెవలప్మెంట్ చేసారు? ప్రజలు ఎప్పుడే గాని గమనిస్తున్నారు. మరి ఇక్కడ ఈ లోకల్ ఇష్యూస్ కొట్లాడాలంటే మరి ఎప్పుడే గాని ఏ సమస్య గురించి కొట్లాడిన వాళ్ళే గాని మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ విషయంలో ముందుంటారు కాబట్టి ఈ విషయంలో కూడా మరి రేపటి రోజున రాబోయే పార్టీ ఏదున్న సెంట్రల్ లో మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లోకల్ ఇష్యూ మీద కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవన్నీ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, చెప్పే వాళ్ళు చెప్తుంటారు. మరి ఇంతమంది కూడా మరి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి మరి 9 మంది ఎంపీలు గెలిపేయలేదా? అలా వస్తే వేరే ప్రాంతంలో కూడా ఏవైతే లోకల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళు కూడా గెలుస్తారు కాబట్టి చెప్పే వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఏదో చెప్తుంటారు, కానీ అట్లేం లేదు. ఫైనల్ గా ఒక ప్రశ్న లక్ష్మారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరిలో అంటే పార్లమెంటు పరిధిలో బలంగా ఉంది, మీరే ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఉన్నారు మీ పార్టీకి చెందిన వాళ్ళే, కానీ ఆర్ఎల్ఆర్ తో కలిసి రావడం లేదు. కొంత వాళ్ళ మధ్యలో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది, బీఆర్ఎస్ నేతలు సహకరిస్తలేరు రాగిడికి అని ఒక ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం వస్తుంది, దీన్ని ఎలా చూస్తారు? అది ప్రచారం చేసుకునే వాళ్ళు చేసుకునివ్వండి. వాళ్లకు విననికి చెవులేమో లేకపోతే చూడడానికి కళ్ళు కనబడతలేమో మాకు తెలియదు. మేము ఈ రోజున కూడా 6 మంది ఎమ్మెల్యేలు
ఎవరైతే కంటెస్ట్ చేస్తుందో ఇప్పుడు సాయనగర్ కూతురు నివేదిత కూడా ఉమ్, 7 మందిని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. ఉమ్. ఇవాళ మెట్రో ట్రైన్ లో పర్యటించినాం, అవును చూసాం. విషయాల మీద ఉమ్, స్పందించినాం. అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి, ఎవ్రీడే ప్రతి ఎమ్మెల్యే గారితో నేను కలిసి ఒక్కొక్క రోజు నలుగురు ఎమ్మెల్యేలతోటి నేను పాదయాత్రలు చేస్తున్నా, ప్రోగ్రామ్ చేస్తున్నా. ఉమ్, ఒక్కొక్క రోజు 6 మందితో చేస్తున్నా. నిన్న మీ అందరికి తెలుసు, నిన్న నేను నామినేషన్ వేసినప్పుడు 6 ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఒక 20 సార్లు కలిసి మేము ప్రోగ్రామ్ చేసుకున్నాం. చెప్పేవాళ్ళు చెప్తారు, అనేవాళ్ళు అంటారు, మాకు సంబంధించిన విషయం కాదు. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా నన్ను వయసులో పెద్దవాళ్ళు నన్ను తమ్ముళ్ళలాగా చూస్తున్నారు, వయసులో చిన్నవాళ్ళు నన్ను అన్నలాగా చూస్తున్నారు. మేమంతా ఒకటే కుటుంబంలా ఉన్నాము. కాకపోతే వీళ్ళకు ఒక విషయం పబ్లిక్ లో తీసుకుపోవడానికి ఏదో ఒక చాటి చెప్పడము, ఏదో ఒకటి మాట్లాడడం అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏం అనుకోకుండా మరి రాబోయే ఎలక్షన్లలో మరి నేను మంచి మెజార్టీతో ప్రజలు నన్ను ఫైనల్ గా అండి, మీ నియోజకవర్గ ప్రజానికం అందరూ వింటున్నారు, ఫోన్ లైన్ లో ఉన్నారు మీరు. మీ నియోజకవర్గ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానికానికి ఫైనల్ గా ఏం చెప్తారు, ఏం అపీల్ చేస్తారు? నేను మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ కూడా నా నమస్కారాలు. నన్ను కేసీఆర్ గారు మీ దగ్గరకు ఆశీర్వదించి పంపించిండు. నేను అందరి నాయకుల్లా కాదు. నేను ఇప్పటివరకు ప్రజాసేవలో ప్రజాక్షేత్రంలో ఉన్నా, ఎప్పుడు ఎమ్మెల్యే కాకున్నా, ఎప్పుడు పొలిటికల్ గా నాకు ఛాన్స్ రాకున్నా కూడా 25 సంవత్సరాల నుంచి నేను ప్రజలతో ఉన్నా. అది ప్రజలకు తెలుసు. నన్ను మరి పార్లమెంట్ నుంచి వెళ్ళి నన్ను గెలిపిస్తే పార్లమెంట్ లో నేను ప్రజా సమస్యలపై ఇప్పటివరకు చెప్పిన నేను అన్ని విషయాలల్లో నేను కొట్లాడి పార్లమెంట్ లో నేను ఈ విషయాలను తీసుకుపోయి నేను తప్పకుండా ప్రజల వైపుండి ఈ సమస్యను పరిష్కరించడానికి నేను గలం విప్పుతా. అక్కడ పని జరగకపోతే, ఎందుకంటే ఎవరున్నా కూడా అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళే ఉంటారు, నేను గలం విప్పుతా ప్రజల సమస్యలపై. ఆ సమస్యలు తీర్చే వరకు ఊరుకోను. అవసరమైతే నేను ఆ సమస్యలు తీర్చకపోతే పార్లమెంట్ బయట నేను అవసరమైతే స్ట్రైక్ కూడా చేసి నేను అక్కడ ప్రజల గురించి పోరాడతానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.